వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అక్కడ అంటే ఏదో ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని ఊహించుకొని వెళ్తుంటారా? యూఎస్‌కి ఏంటి అంటే యాస్ ఎ స్టూడెంట్‌గా మీరెళ్లారు కాబట్టి నేను అడుగుతున్నాను. సో, సో వాళ్ళకంటే అందరికి ఉండి ఇప్పుడు ఇందులో గూడా నేను జూస్తాను. ఏంటి అంటే హై లెవెల్ ఇన్‌కమ్, మిడ్ లెవెల్ ఇన్‌కమ్, లో లెవెల్ ఇన్‌కమ్. సో, నేను కొంతమందిని చూసాను అన్ని లెవెల్ ఇన్‌కమ్ వాళ్ళు గూడా. అంటే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు లోన్స్ తీసుకొని గూడా వెళ్ళిన వాళ్ళున్నారు. ఈ గత 2, 3 సంవత్సరాల్లో. సో సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనీ అనేది ఎప్పుడైనా అండర్లయింగ్ ఫ్యాక్టర్, యుఎస్ ఆర్ ఏ కంట్రీకి వచ్చినా కూడా. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ దట్ ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది, బికాస్ ఐ వర్క్డ్ ఇన్ బోత్ ద కంట్రీస్. ద మేనేజర్స్ అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు, అంటే ఆఫీస్ పాలిటిక్స్ అక్కడ ఎలా ఉంటాయి కంపారిటివ్లీ ఇక్కడ ఇక్కడ మనల్ని, ఇఫ్ యూ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ పీపుల్, అంటే మన చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏం పట్టించుకోకుండా మనం వర్క్ చేసి లైక్ మన అవుట్పుట్ ఇస్తే, అంటే ఆ ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ వర్క్ కావు. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. సో మై మేనేజర్ హాజ్ నెవర్ ఆస్క్డ్ మీ మై పర్సనల్ నెంబర్ టిల్ నౌ. ఇప్పటికి కూడా ఓహ్! నేను 3 years నైస్ అవుతుంది. సర్ప్రైజ్. హ్మ్. సో నాకు 4:30 తర్వాత కాలే రాదు. ఓహ్! గ్రేట్. నేను 8 to 4:30 వర్క్ చేస్తా, 30 minutes లంచ్. సో నాకు 4:30 వరకు కాల్ కూడా రాదు. అండ్ అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు నేను ఎలా చూసుకుంటా అంటే, ఇఫ్ ఇఫ్ థింగ్స్ చేంజ్ ఇన్ ఇండియా, ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆన్ ఎనీ డే. ఇండియాలో కూడా విపరీతమైన ప్యాకేజెస్ వచ్చినాయి ఇప్పుడు. ఐ నాట్ సే దట్ ద మార్కెట్ ఈస్ నాట్ గుడ్ దేర్. మార్కెట్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఎట్ దిస్ మూమెంట్ మనం తర్వాత కూడా మాట్లాడుకుందాము త్రూ అవుట్, లైక్ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటిది అనే దానికి కూడా లింక్ ఉంది. యెస్. ఇప్పుడు మార్కెట్ అంతేం బాలేదు బేసిక్గా. హైరింగ్ అయినా అదంతా ఫ్రీజ్ అయిపోయింది చాలా కంపెనీస్లో. సో ఈ ఇష్యూస్ ఉన్నా కూడా పీపుల్ వుడ్ స్టిల్ ప్రిఫర్, బికాస్ ఫస్ట్ థింగ్ మనీ అనేది అండర్లైన్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ వర్క్ కల్చర్. మనం ఎవరితోని ఇంటరాక్ట్ ఎక్కువ, అంటే ఇంటరాక్ట్ అవుతాం మనం. మీకు మీకు కూడా ఐడియా ఉంటుంది యూఎస్